తాటి ముంజలైతే తెస్తున్నా చూడండి. కావాలా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? అండ్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మా పెద్దక్కయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నానండి. ఎందుకో తెలుసా? ఈరోజు సండే కదా, సండే మా ఆయనకి హాలిడే అని ముంజకాయలు తినడానికైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. మా వారైతే తాళ్ళు ఎక్కడు, అందుకనే మా పెద్ద బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడైతే ముంజలు దొరుకుతాయని. సమ్మర్ అయిపోతే మళ్ళీ దొరకవు కదా, సమ్మర్లో మాత్రమే దొరుకుతాయండి. చూడండి పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్, అన్ని ఈత చెట్లు ఉన్నాయి, మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. పల్లెటూరుకి వెళ్తే అబ్బా ఆ ఆనందమే వేరండి. అండ్ మీరు కూడా ఎండాకాలంలో ముంజలు అయితే తినండి. తినని వాళ్ళు మీకు ఎంతమందికి ముంజలు అంట తెలుసా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీలో ఎంతమంది గౌడ్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, పొలాలన్నీ కోసేసారండి. ఇక్కడ ఒక చోట కోయకుండా ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి చెరువు అయితే వచ్చేసింది. అదిగో చూడండి చెరువు. వచ్చేసామండి మొత్తానికైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అండి. ఇక మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరనే పొలం అండి. పొలం కాడికైతే వెళ్తాం. కొన్ని అయితే మా బావ అయితే తీసుకొచ్చాడు ఇంటి దగ్గర తింటారని. చూడండి దగ్గరనే చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు కూడా ఇంటి దగ్గరనే ఉన్నాయండి. మొత్తం ఈత చెట్లు, తాడి చెట్లు. చూడండి పల్లెటూరు వాతావరణమే వేరండి. ఇక్కడ చూడండి చిన్న ఆవుదూడ, కోళ్ళు ఈ పల్లెటూరులోనే కనబడతాయి కదా. చిన్న గేదె. చూడండి మా అక్క వాళ్ళకైతే ఇంటి దగ్గరనే తాడి చెట్లు అయితే ఉన్నాయి. ఎంత బాగుందండి. సమ్మర్ అయినా కూడా ఈ తాడి చెట్ల దగ్గర కూర్చుంటే చల్లగా ఉంటుంది. ముంజకాయలు కనిపిస్తున్నాయి పైన. చూడు మస్తు ముంజలు ఉన్నాయండి. అదిగో చూసారా, కనిపించాయా? ఎంత బాగా కనిపిస్తున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తినని వాళ్ళు అయితే తినండి. ముంజలైతే చాలామంది రోడ్ల పైన పెట్టి అమ్ముతున్నారండి. మాకైతే కొనే అవసరం అయితే లేదు, మా బావనే ఇస్తాడండి. చూడండి ఎన్ని తాటి చెట్లు ఉన్నాయి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి. మా ఆయన అయితే ముంజలు తింటుండు, మా అక్క తీసిచ్చింది. మా లక్కి చూసారా, తాటి ముంజల చెట్టుకు ఇది ఇవి వస్తాయండి. వీటిని చిన్నప్పుడు అయితే నేనైతే ఆడుకునేది, బండిలాగా ఎక్కి. ఆడుకునే వాళ్ళం దీనిపైన కూర్చొని, ఇట్లా బండాట ఆడుకునేది. వీటిని ఏమో అంటారు, గుర్తొస్తలేదు సరిగా. వీటిని ఏమో అంటారండి. ఇవి తాటి చెట్లకే తీస్తారు, తాటి కొమ్మలకు తీస్తారు. మా బావ అయితే కొన్ని ఇంటికి తీసుకొచ్చాడు. మా అక్క అయితే తీసిస్తుంది, మాకు తీసుకోవడం రాదని. చూసారా మా అక్క కూడా ఎంత బాగా తీస్తుందండి. మాకు తీసిచ్చిన కొద్ది మేమైతే లాగించామండి. అది చూసారా, అందులో లేత అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందులో వాటర్ వస్తాయి, తీయగా ఉంటాయి, కొబ్బరి వాటర్ లాగానే ఉంటాయి. మా ఆయన అయితే తింటుండు. చూడు మా లక్కి వీడియో తీయమంటే ఏటో తీస్తుంది. నేను తింటుండనే తీయ అంటే ఎక్కడో తీసింది. చూడు పైన తీయమంటే నేల మీద తీసింది. ఇప్పుడు నేనైతే ఒక్కటి తీసుకున్నా, నేను కూడా తింటున్నా. లేతగా ఉన్నాయండి, బాగున్నాయి లేత అయితే. అట్లా ఫింగర్ తోటి, రైట్ ఫింగర్ తోటి తీసుకొని తినాలి. బాగున్నాయి, టేస్ట్ లేతగా ఉన్నాయి కాబట్టి.
మా అక్క అయితే తీసుడే తీస్తుంది, మేము తినుడే తింటున్నాం. మీకు ఎవరికైనా దాటి ముంజలు కావాలంటే చెప్పండి, మా బావ అయితే ఇస్తాడు. తీసి అక్కడ పెట్టింది, రెడీగా ఉన్నాం తినడానికి మేమైతే. ఇక ఇటు బ్యాక్ సైడ్ అయితే గేదెలు అయితే కనిపిస్తున్నాయండి. గేదె దూడ. తినండి తినండి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఇంటి దగ్గర తిన్నాము, మళ్ళీ ఇంటి దగ్గర నుండి పొలం కాడికి అయితే వెళ్ళాము. పొలం కాడ కూడా తిందామని పొలం కాడికి అయితే వెళ్ళామండి. ఇలాంటి చిన్నవి అయితే మంచిగా ఉంటాయి టేస్ట్. అది బాగా లేతగా ఉందని అందులోకి వెళ్ళి వాటర్ వచ్చినాయండి. మా అక్క అయితే అందులో పోసి ఇస్తుంది, మా లక్కీకి అయితే ఇస్తుంది తాగుమని. అందులోకి వెళ్ళి వాటర్ వచ్చినాయని, కొబ్బరి వాటర్ లాగా ఉంటాయి వాటర్ అయితే వచ్చినాయి. అది చూసారా వాటర్. మా లక్కీకి అయితే ఇచ్చాము తాగమని. తాగు తిను. చూసారా, చిన్నప్పుడు అయితే వీటితోనైతే గిరల బండి చేసుకున్నాం. గుర్తుందా ఫ్రెండ్స్? మీకు ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. మధ్యలో కర్ర పెట్టి అటు ఇటు గిరలు పెట్టి మళ్ళీ ఒక పెద్ద కర్ర పెట్టి మళ్ళీ ఒక గీర పెట్టి బండి ఆడుకునేది చిన్నప్పుడు. మీకు ఎంతమందికి గుర్తుంది? నాకైతే గుర్తుందండి. అండ్ ఇట్లనే వీటి మీద చిన్నప్పుడు కూర్చొని ఆడుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే పొలం కాడికి వెళ్ళాము, మా అక్క వాళ్ళ పొలం కాడికి. చూడండి చిట్టి చిట్టి చామంతి పూలు ఎంత బాగున్నాయి. ప్రకృతి పచ్చదనం పల్లెటూళ్ళనే బాగా కనిపిస్తుంది. ఇటు సైడ్ అయితే బావి ఉన్నది, అన్ని చెట్లే, అన్ని తాడి చెట్లే ఉన్నాయి. ఇటొక్క బావి ఇటొక్క బావి, మధ్యలో దారి. అమ్మో, వెళ్ళడం అయితే డేంజర్. చూసారా, పొలం కాడికి అయితే వచ్చామండి. ఇంటి దగ్గర తిన్న జరిపోక ఇంకా పొలం కాడికి వచ్చాము. చూసారా, బావి మోటారా, పొలాలన్నీ కోసేశారు. ఒక్కసారి చూసుకోండి, పల్లెటూరు వాతావరణం చూసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. పల్లెటూరు అందాలన్నీ మీరు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి చూసారు కదా. పొలం దగ్గరనే తాడి చెట్లు అయితే ఉన్నాయి. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది పొలం. అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా బావ అయితే వస్తుండు అక్కడ నుండి. చూసారా, మా ఆయన మా బావ వస్తున్నాడు. చూడండి, మా బావ అయితే తాడి చెట్టు ఎక్కుతున్నాడు. అసలు మా బావ అసలు వీడియో తీయక అంటున్నాడు, కానీ మా బావ చూడక ముందుకు చాటుకైతే నేను వీడియో మెల్లగా తీశాను. పైకైతే ఎక్కేసాడు, కనిపిస్తుండా. ముంజకాయలు అయితే కోసి కిందేస్తుండు. ఇవి ముంజకాయలు కోసేటప్పుడు మాత్రం దగ్గర ఉండద్దు, చెట్టు దగ్గర ఉండద్దండి. ఎందుకంటే అవి పైనుండి వేస్తారు కదా, కింద పడి బాగా చూసారా ఎంత దూరం పడుతున్నాయో, అక్కడ పడింది ఒక్కటైతే. అందుకే ఎగిరి వచ్చి పడతాయని, దెబ్బలు తగులుతాయని మా బావ ముందే దూరం ఉండండి అని అయితే అంటుండు. అదిగో చూడండి, చెట్టు కొమ్మల మధ్యలో ఉన్నాడు, అంత పైకెక్కి. అదే అండి, తాడి చెట్టు ఎక్కడం చాలా గొప్పతనం. చూసారా, తాటి ముంజలు అయితే కింద పడుతున్నాయి. దమ్ము ధైర్యం ఉంటేనే కదండి తాడి చెట్టు ఎక్కుతారు. మళ్ళీ కొన్ని పడ్డాయి కింద. మొత్తానికైతే కోసారి ఇక చాలని మేము అన్నామండి. ఇక ఎన్ని గొలలేసిండు మా బావ. ఇక మళ్ళీ కొన్ని నాకు తీసిచ్చారు. పొలం కాడనే తిన్నామండి. పొలం కాడ కూర్చొని తింటే అబ్బా ఎంత చాలా బాగుంది ఆ వాతావరణంలో తింటే. ఇక తిని పొట్ట వాచిపోయిందండి. ఇక మళ్ళీ ఇంకా కొన్ని ఇంటికి తీసుకెళ్దాం, ఎవరికి అందిస్తామని అయితే ఇంటికి అయితే తీసుకొచ్చామండి.